హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతారాం. వెల్కమ్ టు టాక్స్ విత్ డిఎస్ఆర్. మనలో చాలామంది ఎల్ఐసి పాలసీని తీసుకుంటాం, కానీ అసలు ఎందుకు తీసుకుంటున్నామో తెలుసా? కేవలం ట్యాక్స్ సేవింగ్స్ కోసమా? ఎల్ఐసి అంటే కేవలం ఏదో మనీ సేవ్ చేసుకోవటం కాదు బాస్. ఇది ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ. అసలు ఎల్ఐసిలో ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి? మీ ఏజ్కి, మీ నీడ్స్కు ఏ ప్లాన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే చివరిలో ఒక బెస్ట్ ప్రాక్టికల్ కాంబినేషన్ సీక్రెట్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఎల్ఐసి అనేది భారతీయ జీవిత బీమా సంస్థ. ఇది మన కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇవ్వటం, సేవింగ్ చేయటం, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల భవిష్యత్తు వంటి అవసరాల కోసం వివిధ రకాల పాలసీలను అయితే తీసుకొచ్చింది. ఎల్ఐసి ప్లాన్లు చాలా రకాలు. అవి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, చైల్డ్ ప్లాన్స్, పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్, ఫ్యూల్ ప్లాన్స్. ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమిటో చూద్దాం. ఇది కేవలం రిస్క్ కవరేజ్ మాత్రమే. దీనికి మెచ్యూరిటీ ఉండదు. పాలసీ సమయంలో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఒక పెద్ద మొత్తం అమౌంట్ అయితే ఇస్తారు. నా ఎనాలిసిస్ ప్రకారము ఈ పాలసీ ఎవరికి సూట్ అవుతుందంటే 22 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వాళ్లకు, కొత్తగా పెళ్ళైన వారు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు, ఈఎంఐలు ఉన్నవారికి. ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే కుటుంబ భద్రత కోరుకునేవారు, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ కావాలనుకునే వారికి ఈ పాలసీ బాగుంటుంది. ఈ పాలసీ అడ్వాంటేజెస్ ఏమిటి అంటే లో ప్రీమియం, హై సమ్ అష్యూర్డ్, కుటుంబానికి మంచి రక్షణ. నెక్స్ట్ ఎండోమెంట్ ప్లాన్ ఏమిటో చూద్దాం. వీటిల్లో మనకి బీమా కూడా ఉంటుంది, సేవింగ్స్ కూడా అవుతుంది. నా ఆలోచన ప్రకారం ఇది ఎవరికి బాగుంటుందంటే 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల్లో ఉన్న వారికి, డిసిప్లైన్డ్ సేవింగ్స్ చేయాలనుకునేవారు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోరుకునేవారు. సూటబుల్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్ పర్పస్, ఫ్యూచర్ సేవింగ్స్, మ్యారేజ్ ప్లానింగ్స్. ఈ పాలసీ యొక్క అడ్వాంటేజ్ ఏమిటి అంటే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, లోన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే బోనస్ కలుస్తుంది, సేఫ్ రిటర్న్స్. ఇప్పుడు మనం మనీ బ్యాక్ ప్లాన్ ఏమిటో చూద్దాం. కొన్ని సంవత్సరాలకు కొంత డబ్బు తిరిగి అయితే వస్తుంది. ఈ మనీ బ్యాక్ ప్లాన్ ఎవరికి బాగుంటుంది? రెగ్యులర్ క్యాష్ ఫ్లో కావాలనుకునేవారు, బిజినెస్ పీపుల్స్కి, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ప్లానింగ్కి బాగుంటుంది. ఏ వాళ్ళకు సూట్ అవుతుంది అంటే 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వారికి. అడ్వాంటేజ్ ఏమిటి అంటే మధ్యలో డబ్బు వస్తుంది, రిస్క్ కవర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్ ప్లాన్ గురించి చూద్దాం. ఇది పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ కోసం సేవింగ్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ చైల్డ్ ప్లాన్స్ అనేవి కొత్త పేరెంట్స్కి మరియు 0 నుండి 15 సంవత్సరముల లోపు పిల్లలు ఉన్నవారికి బాగా యూజ్ అవుతాయి. సూటబుల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ సెక్యూరిటీ. ఈ చైల్డ్ ప్లాన్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే సెక్యూర్ చైల్డ్స్ ఫ్యూచర్. ఇన్ కేస్ పేరెంట్స్కి రిస్క్ జరిగినా ప్లాన్ కంటిన్యూ అయ్యే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్లాన్ టైప్లో మనం పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చూద్దాం. ఇవి ఏమిటి అంటే రిటైర్మెంట్ తర్వాత మంత్లీ ఇన్కమ్ కోసం ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సూటబుల్ ఏజ్ 30 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది. ఈ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, ఉద్యోగస్తులకు,
రిటైర్మెంట్ టెన్షన్ ఉన్నవారికి ఇవి బెస్ట్ ప్లాన్. రిటైర్మెంట్ ప్లాన్స్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే రిటైర్మెంట్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, అది యూలిప్ ప్లాన్ అంటే ఏంటో చూద్దాం. ఈ యూలిప్ ప్లాన్స్ అనేవి ఇన్సూరెన్స్ ప్లస్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి. ది బెస్ట్ ప్లాన్స్ ఫర్ యంగ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్స్ ఆడియన్స్ ఈ ప్లాన్ని టార్గెట్ చేయొచ్చు. ఇవి 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్న వారికి బాగా సూట్ అవుతాయి. ఈ యూలిప్ ప్లాన్స్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే హయ్యర్ రిటర్న్స్, మార్కెట్ గ్రోత్ బెనిఫిట్ ఆన్ ఏ హై లెవెల్. ఎవరికి ఏ ప్లాన్ బాగుంటుందంటే యంగ్ ఎంప్లాయీస్ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్నవారు, సిప్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ సేవింగ్స్ ప్లాన్, టర్మ్ ఇన్సూరెన్స్, మ్యారీడ్ విత్ కిడ్స్ ఉన్నవారికి టర్మ్ ప్లాన్, చైల్డ్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, 40+ ఏజ్ ఉన్నవారు పెన్షన్ ప్లాన్, సేవింగ్స్, మెడికల్ కవరేజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వారికి నేను ఒక క్లారిటీ ఇద్దామని అనుకున్నాను. ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే కాదు. ముందు ఫ్యామిలీ ప్రొటెక్షన్ సెక్యూర్ చేసి తర్వాత సేవింగ్స్ అండ్ వెల్త్ ప్లాన్స్ చూడటం మంచిది. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో అసలు ఈ పాలసీ టైప్లో ఏ ప్లాన్స్ ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Until then, stay safe